ఉత్తరాంధ్రలో శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రంగా విజయనగరం జిల్లాకి 15 కిలోమీటర్ల దూరంగా ఉన్న శ్రీ రామస్వామి వారి దేవస్థానం రామతీర్థం శ్రీ వైష్ణవ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు గాంచి ఉన్నది. పూర్వం త్రేతాయుగంలో రాముల వారి ఈ ప్రాంతం సంచరించారు. ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రాంతం సంచరించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను రమ్మంటే నేను రాను, నా ప్రతిరూపాలు ఉన్నాయని చెప్పి రాముడు సీతా లక్ష్మణుడు విగ్రహములు వారికి కటాక్షించి వారు వనవాసంలో పూజా కార్యక్రమములు చేసిన అనంతరం వేదగర్భుడనే శ్రీ వైష్ణవుడికి అప్పచెప్పి వాళ్ళు వనవాసం ముగించుకున్నారు. ఈ వేదగర్భుడనే వైష్ణవుడు పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు బౌద్ధులు ఈ ప్రాంతం సంచరించి విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలను ధ్వంసం చేస్తారనే కారణంచే ఈ వేదగర్భుడు భూమిలో ఈ విగ్రహాలను నిక్షిప్తం చేసి దేశాటనం వెళ్ళిపోతారు. ఈ ప్రాంతం అంతా పూర్తిగా అడవైపోయి విజయనగరం మహారాజా వారు ఇక్కడికి 10 కిలోమీటర్లు కుంబిళాపురం అనే గ్రామాన్ని పరిపాలిస్తూ ఉండగా ఈ అడవిలోకి ప్రతిరోజు చెట్లు చేమలు ఏరుకుందికి అందరూ వస్తూ ఉంటే ఓ రోజు పెద్ద గాలి వర్షం వస్తే ఓ పుట్టుముగ్గ ఆవిడ ఆ గాలి వర్షానికి భయపడి ఆవిడొక్కడ ఉండిపోతే వీరందరూ కూడా ఆవిడని వదిలేసి వెళ్ళిపోతే ఆవిడ ఈ గాలి వర్షానికి భయపడి ఏడుస్తూ ఉంటే రాముల వారు ప్రత్యక్షమై ఆవిడ నాలిక మీద బీజాక్షరాలు రాస్తారు, ఆవిడికి మాటలు వస్తాయి. అదే టైంలో రాజావారికి స్వప్నంలో కనిపించి ఫలానా వారి చేత వర్తమానం పంపిస్తూ ఉంటున్నాం, మీరు అడవిలో మా విగ్రహాలు ఉంటాయి వెతికి తీసి పునఃప్రతిష్ఠ చేయండి అని రాజావారికి స్వప్నంలో కనిపించారు. అలాగే తెల్లారిన తర్వాత రాజావారు మేళతాళాలతో అడవంతా గాలించి ఇక్కడికి ఓ ఫర్లాంగ్ దూరంలో సీతారాముడిపేట అనే గ్రామం దగ్గర ఊన గోతుల్లో తీర్థంలో 3 విగ్రహాలు వెలుస్తాయి, రాముడు సీతా లక్ష్మణుడు. తీర్థంలో వెలిసాయి కనుక రామతీర్థం అనే పేరు పెట్టి ఈ విగ్రహాలు సీతారామ గజపతిని 16వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠ చేశారు. ఇది చేసిన తర్వాత విజయనగరం కోట కట్టుకొని రాజావారు విజయనగరం పరిపాలనకి వెళ్ళి ఉన్నారు. ఈ క్షేత్రం శ్రీ వైష్ణవ క్షేత్రం. భీష్మాకాశి నాడు వార్షిక కళ్యాణం జరుగుతుంది. 4వ రోజు రథయాత్ర జరుగుతుంది. తర్వాత శ్రీరామనవమి 9 రోజుల కార్యక్రమం. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 1,00,000 కుంకుమార్చన, తులసిదళార్చన, సుందరకాండ పారాయణలు, సుందరకాండ హోమాలు. శ్రీరామనవమి నాడు సుమారు 300 మంది వచ్చి కళ్యాణం జరిపించుకుంటారు. ముఖ్య విశేషం ఏమనగా దివ్యక్షేత్రం అవడం వల్ల ఆళ్వార్లు 12 ఆళ్వార్ల తిరునక్షత్రాలు కూడా ఇక్కడ జరుగుతాయి. మరియు ముఖ్య విశేషం ఏమనగా మహాశివరాత్రి శ్రీ వైష్ణవ క్షేత్రమైన సుమారు 2 లక్షల మంది వచ్చి ఈ రాముడిని దర్శించుకుంటారు. దేశం మొత్తం మీద ఎక్కడైనా శివాలయంలో జరుగుతుంది కానీ భారతదేశం మొత్తం మీద ఒక రామతీర్థం విజయనగరం జిల్లా రామతీర్థం రామాలయంలో శివరాత్రి కార్యక్రమం సుమారు 2 లక్షల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. రామతీర్థాదివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. అర్చన టీవీ ప్రారంభిస్తున్న శుభ సందర్భంగా మా రామతీర్థం దేవస్థానం వైదిక సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారి వారు మంగళాశాసనాలు సమర్పిస్తున్నారు.